ఈరోజు దేవుని వాగ్దానం. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణలేకయ్యున్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును. యెషయా 54:11. ఒక కళాకారుడు అందమైన మట్టి పాత్రలను తయారు చేసేవాడు. కాని ఒక పెద్ద తుఫాను అతని పాత్రలన్నింటినీ పగలగొట్టడంతో అతను తీవ్రమైన నిరాశకు గురయ్యాడు. "కొట్టయ్యో, నాకు వచ్చే ఆదాయం అంత పోయిందే" అని బాధపడ్డాడు. అప్పుడు ఒక స్నేహితుడు, "పగిలిన ఈ ముక్కలతోనే కొత్త కళను సృష్టించు" అని ధైర్యం చెప్పాడు. ఆ మాటలతో స్ఫూర్తి పొందిన కళాకారుడు ఆ పగిలిన ముక్కలను ఏరి అందంగా అతికించి రంగులు అద్ది మునుపటి కన్నా విలువైన అద్భుతమైన కళాఖండాన్ని, మొజెక్ ఆర్ట్, సృష్టించాడు. అతని ఆదాయం రెట్టింపు అయింది. మన జీవితాలు కూడా కొన్నిసార్లు కష్టాలు, శ్రమలు అనే తుఫానుల వలన పగిలిపోయిన పాత్రల వలె తయారవుతాయి. బంధుత్వాలు విఫలమవ్వచ్చు, ఉద్యోగం పోవచ్చు, ఆరోగ్యం క్షీణించవచ్చు, లేదా మన ఆశలన్నీ అడియాసలేపోవచ్చు. అలాంటి సమయాల్లో మనం ఒంటరిగా, ఆదరణ లేనివారిగా భావిస్తాము. అయితే యెషయా 54:11లోని దేవుని వాగ్దానం మనకు ఇదే భరోసాను ఇస్తుంది. మన జీవితం ఎంతగా చిన్నాభిన్నమైనా దేవుడు దానిని తిరిగి నిర్మించగలడు. ఆయన కేవలం సాధారణంగా కాదు, నీలాంజనములతో, విలువైన రాళ్లతో పునర్నిర్మిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అంటే మన పగిలిన అనుభవాలను, మన కన్నీళ్లను, మన వేదనలను ఆయన ఒక అందమైన, విలువైన కిరీటంగా మార్చగలడు.